వేలాదిగా అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి తనకు శుభాకాంక్షలు తెలిపారని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. తాను 5 సంవత్సరాలు భీమవరంకు చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన హయాంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం కావడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అందరూ కూడా నామినేషన్ పర్వంలో ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. ఆయనకి ప్రజాదరణ ఏ విధంగా ఉంటుంది, రేపు వచ్చే ఎలక్షన్స్లో ఏ విధంగా ఆయన ప్రజలకు మమేకమై జనంలో తిరుగుతున్నారు, ఆయన నుంచే తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా నిన్న మీరు ఆల్రెడీ నామినేషన్ కూడా వేశారు. జనం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మంచి స్పందన వచ్చి మీరే చూశారు. అంతాను చాలా అద్భుతంగా వాలంటీర్గా, అంటే కన్ఫ్యూజన్, ఒక నామినేషన్ వేయడానికి కూడా ఒక 5గురితో వెళ్ళి వేద్దామా లేకపోతే ఊరేగింపుకి వేద్దామా అన్న కన్ఫ్యూజన్ అనేది ముందు రోజు రాత్రి వరకు కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కూడా, సమాచారం కూడా సరిగ్గా ఇవ్వనప్పటికీ కూడా నామినేషన్ వేస్తున్నామని తెలుసుకుని వాలంటీర్గా మొత్తం అన్ని వేల మంది రావడం అనేది చాలా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా ఒక పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ పబ్లిక్లోనూ ఒక జోష్ అనేది ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అలాగే భీమవరం అభ్యర్థిగా ఈ 5 సంవత్సరాలు లేదా గతంలో నేను చేసిన ఆ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం కూడా పనిచేయడం, అభివృద్ధి డెవలప్మెంట్ అనేది నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ హయాంలోనే జరిగింది. కాబట్టి మళ్ళీ ఇతన్ని గెలిపించుకుందామనే ఆలోచనకి రావడం వల్ల అన్ని వేల మంది వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి బలంగా కోరుకుంటున్నారు అన్నదానికి నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియే ఉదాహరణ. అంతేకాకుండా ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కోసం 28 కోట్లు నాబార్డులో శాంక్షన్ చేయించడం జరిగింది. గతంలో ఉన్న 10.15 కోట్ల రూపాయలతోటి ఇంచుమించుగా 90% వర్క్ కంప్లీట్ అయింది. మిగిలిన 50 పడకలు ఏరియా హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడానికి 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని నిర్మించే కార్యక్రమం, అలాగే ఏదైతే అనుమతుల రైన్ మీద 3 బ్రిడ్జిలకు సంబంధించి అప్రోచ్లకు సంబంధించి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఫస్ట్ టెండర్ పిలవడం, టెండర్ వేసిన వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవ్వడం, రెండోసారి పిలుచడం, మళ్ళీ అది కూడా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగడం జరిగింది. ఈ లోపల నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికలు అయిన తర్వాత ఆ 3 బ్రిడ్జిలు అప్రోచ్లు రోడ్డుకు అనుసంధానం చేసి ప్రజలకు అందించే కార్యక్రమం, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి మార్కెట్ యార్డ్లో జీవో ఇష్యూ చేయడమే కాకుండా దానికి నిధులు సేకరించి టెండర్స్ కూడా భవనాలు నిర్మించడానికి టెండర్స్ పిలవడం జరిగింది. అది కూడా 2 టైమ్స్ టెండర్స్ పిలిచారు. ఈ లోపల నోటిఫికేషన్ వచ్చింది. రేపు ఎన్నికల తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మించడం అనేది ఒకటి. అలాగే ముఖ్యంగా భీమవరం పట్టణానికి సంబంధించి 48 కోట్ల రూపాయలతోటి ఏదైతే అమృత స్కీమ్ అనేది శాంక్షన్ అయింది, దానికి సంబంధించి ప్రతి చివరి ప్రాంతానికి కూడా పట్టణం విస్తీర్ణీకరణ, చివరి ప్రాంతాల వరకు పైప్ లైన్లు, ఓఎస్ఆర్లు, డ్రింకింగ్ స్కీము 2053లో జనాభా పెరుగుదలని దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేయడానికి, ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి అమలు చేయడానికి అనేది వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ప్రయత్నం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది కంపల్సరీ కడితేనే ఆ నిధులు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నిధులు రావడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా కలిపి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం ఒకటి. అలాగే మనకు ఫుట్పాత్ బ్రిడ్జ్ దగ్గర మొన్న జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చినప్పుడు ఆయన అడగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ సిహెచ్సి దగ్గర ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో దానికి పక్కనే ఒక బ్రిడ్జి, ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మించడం, అలాగే తొక్కోడు డ్రైన్ దగ్గర ఒక బ్రిడ్జి, అలాగే వీరవాసరం మండలంలో ఒక బ్రిడ్జి నిర్మాణం, ఇలాగా ఇవి ప్రస్తుతం మనకి ముందుగా ఉన్న డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యలు. ఆలోచనతోటి, క్రియేటివిటీతోటి, విజన్ తోటి పనిచేస్తూ సేవ చేయడమే నా ఉద్దేశం. ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు తెలియజేస్తే అభివృద్ధి నా హాయంలో ఈ 10 ఇయర్స్లో ఎంతో అభివృద్ధి చేశానని, ఇది నిరంతర ప్రక్రియ అని, తప్పకుండా అప్పుడు ప్రజల ఆదరణ నాకు అపూర్వంగా ఉందని, వచ్చి ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో నేను గెలుపొందుతానని, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివతో